యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తుర్కపల్లి, రాజపేట, యాదగిరిగుట్ట మండలాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. బొమ్మల రామారం మండలంలో 40 చెక్కులు, తుర్కపల్లి మండలంలో 37 చెక్కులు, రాజపేట మండలంలో 22 చెక్కులు, యాదగిరిగుట్ట మండలంలో 54 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు. ముబారక్లు సుమారు 8 మండలాల్లో ప్రజాపాలన ఉన్నందున కొంచెం ఆలస్యమైన ఒకే రోజు అన్ని మండలాలు అనే ఉద్దేశంతో పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేయడంతో కొంచెం లేట్ అయింది. ఈ మండలం 12 గంటలకే టైం ఇచ్చినా కానీ అన్ని గ్రామాలలో అందరికీ కలిసి ఇవ్వడం వల్ల లేట్ అయింది. కాబట్టి లబ్ధిదారులు లేట్ అయినా మన్నించాల్సిందిగా మా అక్క చెల్లెని కోరుతూ, గత ప్రభుత్వం ఏదైతే కొనసాగిస్తుందో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఒక డబ్బులతో ముడిపడిన పని కాదు, ₹1,00,000 ఉద్దేశం కాదు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పథకం అవలమంటే 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసే ఆనవాయితీని పని చేసుకుంటాయి. పిల్లల చదువులో కూడా పై స్థాయిలో చదవడానికి కూడా కొంత దోహదపడుతుంది. గతంలో 17-16 సంవత్సరాలు పెళ్లి చేసే వాళ్ళు కూడా కొంచెం తగ్గిపోవడం జరిగింది. ఎన్నో విధాలది కళ్యాణ లక్ష్మి అనేది షాదీ ముబారక్ అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి మంచి స్కీమ్లను ఈ ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ, మన ఎలక్షన్లప్పుడు ఏదైతే మనం మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం పండుగ తర్వాత దీని మీద కూడా కమిటీ చేసి ఏ రకంగా మళ్ళీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి గతంలో ఉన్న వాటికి బడ్జెట్ ఇచ్చుకుంటా ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా మనం ఇబ్బంది పెట్టకుండా ఇలా అన్ని మండలాల్లో సుమారు మండలానికి 50 చొప్పున కళ్యాణ లక్ష్మి పంపడం జరిగింది. ఇది లేట్ అయినందున ఈ రోజు ఎవరైతే మీరు చెక్కులు తీసుకుంటారో దయచేసి ఈ రోజు మీరు అకౌంట్లో వేసుకోవాలి. ఎందుకంటే టైం కూడా తక్కువ ఉన్నట్టుంది. వాళ్ళకి ఎలక్షన్ కోడ్తో పాటు మొన్నదాకా ప్రజాపాలన ఉండే ఆ పాలతో కొంచెం లేట్ అయింది. కాబట్టి మళ్ళీ డేట్ ఎక్స్టెన్షన్ అయితే మీకు చెక్కులు ఏమైనా ఇబ్బంది అయితే కాబట్టి ఈ రోజు తీసుకున్న వాళ్ళు ఎంబడే మీ ఖాతాలు వేయాలి. ఇంకా కూడా ఈ మధ్యలో పెళ్ళైన కూడా ఖచ్చితంగా దరఖాస్తు తీసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి గౌరవ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ప్రజాప్రతినిధులు కూడా మీ గ్రామాలలో ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియపరుస్తూ ఈ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి నా వంతు బాధ్యతగా ముందుకు పోదాం. చెల్లె చక్కగా చెప్పింది, అన్న మీరు ఎలక్షన్లప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చారు, అమలు చేయన్నా మరి సంక్రాంతి కానుక ఇవ్వమంటుంది. తప్పకుండా మా చెల్లెలకు, మా అక్కలకు సంక్రాంతి కానుక ఇవ్వబోతున్నాం. ఇవాళే మీ అందరి ఆశ్రమంతో ప్రభుత్వం రాగానే 45 గంటల్లో మొదటగా మా చెల్లెకి అవకాశం ఇచ్చారు. మా చెల్లె ఏ బస్సులు అయినా ఉచితంగా పోతుంది. కాబట్టి మా చెల్లె కాదు కాబట్టి ఇంకా మా అక్క చెల్లెలు కూడా బస్సు ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చినాం. పేదోడికి ఆరోగ్యశ్రీ పథకంతో పాటు 5 నుంచి 10 లక్షలు కూడా అవకాశం ఇచ్చినాం. 2 గ్యారెంటీతో పాటు మన రాష్ట్ర మంత్రివర్గం కూడా మళ్ళీ చర్చకు వస్తుంది. మొన్న ఏదైతే మన అధికారులు, మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామాల
మీకేమే కావాలని చెప్పి వాళ్ళ గ్రామంపై అదే మన సర్పంచుల అధ్యక్షతన ఎవరికి ఏం కావాలనో పైసా ఖర్చు లేకుండా దరఖాస్తే మనం వాళ్ళ ఇంటికి పంపి మనం తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ రోజు ఒక 2 మళ్ళీ హామీలు అమలు చేయడానికి అందరూ కూడా మా చెల్లెలకే ఫస్ట్ కానుక ఇవ్వడానికి నాకు తెలిసి 500 గ్యాస్ ఇవ్వాలి ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వంలో విప్పుగా చెప్పొద్దు కాబట్టి మరి మా చెల్లెకి కానుక ఇవ్వాలి కదా, అందుకే అడ్వాన్స్ గా చెప్తున్నా. నాకు తెలిసి మన మంత్రివర్గం ఇవాళ 200 కరెంటు యూనిట్ల కరెంటు ఇవాళ గ్యాస్ కూడా నిర్ణయం తీసుకుంటాం. ఈ 100 రోజుల్ని అన్ని అమలు చేస్తాం. చెల్లె మీరు అన్నట్టుగా ఎలక్షన్ల కోసం ఆదరబాదరగా చేసి ఇవాళ నేను ఒక పార్టీగా మేము అబద్ధం ఆడొచ్చు, మీరు ఒక పార్టీగా మీరు చేయొచ్చు, కానీ ఇక్కడ అధికారులు తెలుసుకుంటే ఎక్కడ బడ్జెట్ లేదు. మొన్న సిడిఎఫ్ నిధులు 3 కోట్లకు ఇచ్చారు, కొందరికి ఉత్తరనే ప్రొసీడింగ్ ఇచ్చారు, అవన్నీ వస్తాయి. ఇవాళ ఏమనుకుంటారు గ్రామాల్లో మా సర్పంచులు ఎంపీస్ కూడా అయ్యో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ప్రొసీడింగ్ ఇచ్చారు, ఇవాళ కాంగ్రెస్ ఆగిన అన్ని బంద్ అయితే అనుకుంటున్నారు. సిడిఎఫ్ అనేది నిధులు ఉంటే ఇవ్వాలి తప్ప అంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మేము వస్తామని చెప్పి వాళ్ళ ఇవ్వడంలో తప్పులేదు, కానీ అవన్నీ నిధులు లేవు. సిడిఎఫ్ కూడా అన్ని క్యాన్సిల్ అయినాయి, వాళ్ళు పెట్టాయి. మళ్ళీ ఇప్పుడు సిడిఎఫ్ వచ్చినాక ఏ నిధులైతే గ్రామాలలో సర్పంచులకు ఎంపీడీసీలకు గుర్తించిన పనులకు ఖచ్చితంగా పెడదాం. ఏదైతే 100 పడకల ఆసుపత్రి ఆలయం శాంక్షన్ అయింది వాస్తవం, అది మన గుట్ట తీసుకురావడం సంతోషం ఉంది. ఆలయం యువక మొత్తం మన ప్రజలే కాబట్టి ఇక్కడ గుట్టలో సైదాపురం సంబంధించినటువంటి ల్యాండ్ లో అది శంకుస్థాపన చేయడానికి గతంలో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు కూడా రావడం జరిగింది. అక్కడ హరీష్ రావు గారు వచ్చామని చెప్పింది 100 పడకల హాస్పిటల్ అంటే ఇక్కడ ప్రాంతం బాగా ఉండాలి, ఎక్కువ ప్రజానికానికి అందుబాటులో ఉండాలి, ఈ ప్లేస్ అనువైనది కాదనగానే అక్కడ దానికి నిధులు కూడా కేటాయించలే. మళ్ళీ మన డిఎంహెచ్ఓతో మాట్లాడినాం. ఇక్కడ మల్లాపురం సంబంధించినటువంటి దేవనాగ్ల మరి అని చెప్పి అక్కడ ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాం. అందులో కొంత లిటిగేషన్ అన్నమాట వాస్తవం, దాన్ని కూడా పరిశీలించి అక్కడ మనం ఈ 100 పడకల ఆసుపత్రి మనం కట్టుకోదలుచుకుంటే మనం శాంక్షన్ చేయించి కట్టుకుంటే మనకు ఒక మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది ఖచ్చితంగా. దాన్ని కూడా ఈ ప్రాంతానికి రావడానికి నా వంతు కృషి చేస్తా. ప్రజాప్రతినిధులుగా మీరందరూ కూడా దానికి సపోర్ట్ చేసి ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి మనం ముందుకు పోదాం. ఇక యాదగిరి పట్టణంలో నిన్న మొన్న మా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మా భరత్ గారు, ఉన్న కౌన్సిలర్లు, సలీం గారు అందరినీ కలిసి తిరిగితే అనాలోచితమైనటువంటి ఆ ఫ్లైఓవర్ పెట్టడం వల్ల ఇవాళ యాదగిరి నిజంగా ఒక పాత బస్ స్టాండ్ గా పాత బస్గా తయారైంది. నిన్ననే ఏసీతో మాట్లాడి ఈతో మాట్లాడి ఆ ర్యాంపు 3 ర్యాంపులు చేయాలి, బడ్జెట్ లేకపోతే అక్కడ ఈఎస్తో మాట్లాడతాని చెప్పి నిన్ననే మాట్లాడినాం. ఇవాళ పొద్దున్నే బడ్జెట్ కూడా దానికి సాక్షన్ అయింది, వర్క్ కూడా సాక్షన్ అవుతుంది. అక్కడ కాలేజీ పిల్లలకు కూడా కాలేజీ పోవడానికి, స్కూల్ పోవడానికి కూడా ఇబ్బంది ఉందంటే రేపు ఇంకొక ర్యాంప్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం. కాబట్టి ఎలక్షన్లప్పుడే మనకి పార్టీ ఇక్కడ మా చెల్లు పాటించవచ్చు, మా ఎంపీపీ పాటించవచ్చు, మా కౌన్సిలర్ పాటించవచ్చు, మా సర్పంచ్ పాటించవచ్చు. పార్టీలు అనేది ఎలక్షన్ల వరకే. ఎలక్షన్లు అయిపోయినాక అందరూ కలిసికట్టుగా ఈ యాదగిరి మండలాన్ని, యాదగిరి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుందాం. మీరు కూడా సలహాలు, సూచనలు మనం తీసుకొని ముందుకు పోదాం. ఈ ప్రభుత్వమే మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గ్యారెంటీలతో పాటు జనరల్ గా మనకు వచ్చే నిధులు, మనకున్నటువంటి ఇన్ఛార్జి మంత్రుల నిధులు, మనం ముఖ్యంగా ఇవాళ మనకు మన రాష్ట్రంలో ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా పొద్దునే కలిసినాం. ఆయన ఆరోగ్య బాధలో తమిళకి ఏం నిధులు కావాలని చెప్పి ఆ ఈఎన్సీ ఫోన్ చేస్తుండు, ఈ శంకరే ఫోన్ చేస్తుండు. అంత మంచి నాయకులు మనకు కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.